మా గురువుగారు మాకెందుకో ఇది చెప్పలేదు. దేనికి చెప్పలేదో మాకు అర్థం కావట్లేదు అని చాలామంది అడిగారు. ఎందుకు చెప్పరు? ఇప్పుడు నా గురువుగారు చెప్పినటువంటి వాక్యం మీకు సంపూర్ణంగా అర్థమయ్యింది అంటే దాని అర్థం ఏంటి? మీ గురువుగారు మీకు అంత లోతు వివరించారు కాబట్టే నా మాట మీకు అర్థమైంది. అంతేగాని మీ గురువుగారు చెప్పుకోకుండా ఈ వేరే గురువుగారి వాక్యం అర్థమయ్యింది అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఆలోచించండి. మీకు గురువుగారు చెప్పకపోవడం కాదు. అప్పటికి నేను చాలామందిని అడిగాను. ఏమని? సరే అమ్మా, గురువుగారు మరి మీకు చెప్పలేదు కదా! మరి నా మాట అర్థమైంది కదా! మరి గురువుగారు చెప్పకపోతే నా గురువాక్యం నీకు ఎలాగ అర్థమైంది? సరే అయిపోయింది. మరి గురువుగారు